ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇది ఒక కీలకమైన అంశం, మీ విభాగంలో వచ్చే అంశం. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అసలు ఎందుకు చేస్తారు, ఎవరెవరు చేస్తారండి? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇంతకుముందు కంటే మన ఇండియాలో ఒక 30-40 ఏళ్ల కిందట అంతగా ఎవరికి తెలియదండి. అమ్మో, చాలా కాంప్లికేటెడ్ అండి. అసలు సినిమాలో బోన్ చూసి మ్యారో ట్రాన్స్ప్లాంట్ అన్న పదం వినగానే ఒక ఇమేజ్ వస్తుంది. ఓహో, ఇది ఒక ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తారేమో, బోన్ తీసుకెళ్లి బోన్ మార్పిడి చేస్తారేమో, కరెక్ట్. అటువంటి పెద్ద ఇమేజ్ అనిపిస్తుంది పేరు వినగానే. బట్ అలా కాదండి. ఇట్స్ నార్మల్, ఆల్మోస్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చినట్టు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకున్న లాంటి పద్ధతి అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే మన బోన్లో ఏదైతే చెడు రక్త కణాలు ఉన్నాయి, మూల కణాలు అంటారు, స్టెమ్ సెల్స్ అంటారు, వాటి వల్ల క్యాన్సర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఈ చెడు రక్త కణాలని మనం కీమో ఇచ్చి తగ్గించిన తర్వాత మంచి రక్త కణాలని ఇవ్వాలి పేషెంట్కి. దానికి మంచి రక్త కణాలు మన తోబుట్టువుల నుంచి, ఎవరైతే ఫుల్ మ్యాచ్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి, లేకపోతే అమ్మా నాన్నల నుంచి హాఫ్ మ్యాచ్లు, లేకపోతే అన్రిలేటెడ్ రిజిస్ట్రీస్ ఉంటాయి, వీటి దగ్గర నుంచి కానీ స్టెమ్ సెల్స్, మెయిన్గా స్టెమ్ సెల్స్ అంటారు, మూల కణాలు, మంచి స్టెమ్ సెల్స్ని పేషెంట్కి ఎక్కడైతే డ్యామేజ్ ఉందో వాటిని రీప్లేస్ చేయడానికి ఇస్తామన్నమాట. సో స్టెమ్ సెల్స్ని ఇస్తున్నాం కానీ ఇక్కడ బోన్ ఏదో తీసుకొచ్చి బోన్ని ట్రాన్స్ప్లాంట్ చేయట్లేదు అనమాట. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఎందుకు చేస్తాము అంటే బ్లడ్ క్యాన్సర్స్ని ట్రీట్ చేయడానికి, క్యూర్ చేయడానికి స్టెమ్ సెల్స్ ఇస్తాము. ఇఫ్ యూ ఆస్క్ మీ లైక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఎటువంటి రకాలు ఉంటాయి అంటే 2 రకాలుగా ఉంటాయండి మెయిన్గా. ఒకటి ఆటోలాగస్ అని అంటాము, ఒకటి అలోజెనిక్. అలోజెనిక్ అంటే ఇంకొకరి రక్త కణాలని పేషెంట్కి ఇవ్వడం. అదే ఆటోలాగస్ అంటే పేషెంట్ రక్త కణాలని మనం ముందరగా తీసుకొని ప్రిజర్వ్ చేస్తాము, తర్వాత పేషెంట్కి కీమో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తామన్నమాట. సో అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అనేది మెయిన్ క్యూరేటివ్ ఇంటెంట్గా ఇస్తాము పేషెంట్స్కి. ఎటువంటి క్యాన్సర్స్ అంటే బ్లడ్ క్యాన్సర్స్లో అక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియాస్, అక్యూట్ లింఫాయిడ్ ల్యూకీమియాస్ అని ఉన్నాయి, టీసెల్, కొన్ని హైగ్రేడ్ టీసెల్ లింఫోమాస్, ఇంకా చాలా ఇండికేషన్స్ ఉన్నాయండి అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్కి. వాళ్ళకి ఇంకొకరి రక్త కణాలను తీసుకొని ఇస్తామన్నమాట. సో ఇదొక, ఏదైనా రక్త కణాలు ఇవ్వాలంటే చాలా టెస్టింగ్ ఉంటుంది, దాని తర్వాత ఫాలోఅప్ చాలా ఉంటుంది, అండ్ పేషెంట్ డాక్టర్ దగ్గరగా రెగ్యులర్గా చూపించుకోవడం ఇవన్నీ ఉంటాయి. సో ఇట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ కోఆపరేషన్ ఫ్రమ్ బోత్ దిస్ ఫ్యామిలీ సైడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ది హాస్పిటల్ సైడ్.